ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాధన్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. దేవుని నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామములో అంత శక్తి ఉన్నది. దేవుని నామము మనల్ని విడిపించే నామము. దేవుడు నామము మనల్ని రక్షించే నామము. నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఇరుకులో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, దేవుని నామము అంత బలమైన నామము నిన్ను రక్షిస్తుంది. ప్రార్థన ద్వారా మనము దేవునికి సమీపముగా ఉండగలము. మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి సమీపముగా ఉంటాడు. రాజులు దేవుని ప్రార్థన చేశారు, అధికారులు దేవుని ప్రార్థన చేశారు. దేవునితో సమయాన్ని వాళ్ళు గడపడం వల్ల వాళ్ళు ఎంతగానో రక్షింపబడ్డారు. దేవునితో దానియేలు గడపడం వల్ల దేవుడు సింహాల నోరును మూయించాడు. సింహాల బోనులో వేసిన దానియేలుని దేవుడే రక్షించాడు. ఆయన ప్రార్థన, ఆయన నమ్మకము, ఆయన విశ్వాసము, దేవుని ఎడల ఉన్న ఆయన యొక్క గొప్ప నిరీక్షణ దానియేలుని రక్షించింది. నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి, దేవుని నామములో నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ యొక్క లోకాన్ని జయించడానికి దేవుడు కూడా ఆయన సమయాన్ని ప్రార్థనలో ఎక్కువ గడిపాడు. పగలంతా దేవుడు సూచక్రియలు చేస్తూ, రాత్రిపూట దేవుడు ప్రార్థనలో గడిపాడు. ప్రార్థన అంత ముఖ్యమైనది, ప్రార్థన ముఖ్యమైనది, ప్రార్థన శక్తివంతమైనది. మనం ఎప్పుడైతే దేవునిలో ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే దేవునిలో ఎక్కువ సమయాన్ని గడుపుతామో అప్పుడు అధిక శక్తిని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం మనము రక్షింపబడతాం. మనల్ని మనం రక్షించుకుంటూ అనేకుల్ని రక్షించేటట్లుగా మనం కారకులం అవుతాం. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి అవసరం.